శిష్యులారా, మీరు కలవరము చెందవద్దు. నేను వచ్చిన కారణం ఏమిటంటే జీవితాంతము మీ దగ్గరే ఉండడానికి కాదు. ఎందుకనంటే నేను నా పరిచర్య ముగించుకొని, నా సేవను ముగించుకొని, నా జీవిత విధానం, నా చర్యలు ముగించుకొని, బోధలు ముగించుకొని, అద్భుతములు ముగించుకొని, ఆశ్చర్యములు సూచక్రియలు ముగించుకొని, నేను చేసినటువంటి పరిచర్య అంతటిని ముగించుకొని ఏదో ఒక రోజు సిలువ వేయబడవలసిన అవసరత ఉన్నది, దుష్టుల చేతికి అప్పగించబడవలసిన అవసరత ఉన్నది. నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నారు, కానీ వెళ్ళుచున్న కారణం ఏమిటంటే నేను మీకు స్థలము సిద్ధపరచుట కొరకు వెళ్ళుచున్నాను. అందుకనే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. ఒకటి, వెలుగు నివాసమున్నది శిష్యులారా. రెండవది, పరలోకపు నివాసమున్నది శిష్యులారా. మూడవది, మహిమ నివాసం